ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మన కోసం మనతో కొట్లాడే నిజమైన ప్రేమ చూపించే ఒకే ఒక వ్యక్తి అమ్మ. శ్రీవల్లి, ఏమైందమ్మా? అమ్మా అమ్మా, సుబ్బుకేదో జరిగినట్టు కలొచ్చిందమ్మా. నాకు చాలా భయంగా ఉంది. ఊరుకోమ్మా, సుబ్బుకేం కాదు, నువ్వు ధైర్యంగా ఉండమ్మా. అమ్మా, సుబ్బు ఫోన్ కలవట్లేదమ్మా. నాకేదో అనుమానంగా ఉందమ్మా. నేను ఒకసారి వెళ్ళి సుబ్బుని చూసొస్తానమ్మా. నీ కొంట్లో బాలేదమ్మా, ఈ పరిస్థితుల్లో బయటికి ఎలా వెళ్తావు? ప్లీజ్ అమ్మా, నేను వెళ్ళొస్తాను. నాకు సుబ్బు చచ్చిపోయినట్టు కలొచ్చిందమ్మా. ఇప్పుడు నేను సుబ్బుని చూస్తే కానీ నా మనసులో ఉన్న కంగారు పోదు. ప్లీజ్ అమ్మా, నేను వెళ్ళొస్తాను. లడ్డు తంగచి, తనని సుబ్బు దగ్గరికి తీసుకెళ్లి జాగ్రత్తగా తీసుకురా. అలాగే తంగచి. పద శ్రీవల్లి, వెళ్ళమ్మా. ప్రియా బాబాయ్, చూస్తూ ఉండు. అలాగే బాయ్. హలో శ్రీవల్లి. సుబ్బు సుబ్బు సుబ్బు, నువ్వెలా ఉన్నావు? నేను బానే ఉన్నాను. ఏమైందని అలా అడుగుతున్నావు? నీకేదో జరిగినట్టు కలొచ్చింది సుబ్బు. నాకు చాలా చాలా భయం వేసింది. నేను చూడాలనిపించింది. లడ్డు మామని తీసుకుని మీ ఇంటికి వస్తున్నాను. నువ్వు జాగ్రత్తగా ఉండు. సరే. మామ తొందరగా వెళ్ళు. కాలానా, మీరు ఎక్కడికి వెళ్ళొచ్చారు? పని కోసం ఉప్పలెళ్ళొచ్చాం సుబ్బు. మరి అప్పుడే తిరిగి వచ్చేసారే? ఏం చెప్పమంటావు తమ్ముడు, ఎవరో పనిస్తానంటే వెళ్ళాం. తీరా అక్కడికి వెళ్ళాక పని లేదన్నాడు. చేసేదేం లేక ఇలా తిరిగి వచ్చేసాం. అసలు మీరు ఏం పనులు చేస్తారు? అసలు ఇదివరకు ఏం పనులు చేసేవాళ్ళు? కూలి పనులు ఏమైనా చేస్తాం. పెద్దగా చదువుకోలేదు కదా. అబ్బాయ్, ప్రియాకి స్పృహ వచ్చింది. ప్రియా, ఏంటి, ఏమైంది? సారీ సుబ్బు, నేను చాలా ట్రై చేశాను కానీ అతని మొహం గుర్తొచ్చే టైంకి నాకు కళ్ళు తిరిగినట్టయింది. పర్లేదులే ప్రియా, దాని గురించి నేను చూసుకుంటాను. నువ్వు ఇంటికి వెళ్ళి జాగ్రత్తగా రెస్ట్ తీసుకో. మీరు మాత్రమే కాదండి, కోదండరామయ్య గారు కూడా శ్రీవల్లి పరిస్థితిని తలుచుకొని చాలా బాధపడుతున్నారు. అత్తయ్య, పొద్దున్నుంచి మీరేం తినలేదు. కనీసం 2 ముద్దలన్నా తినండి, లేకపోతే ఇంకా నీరసపడిపోతారు. లేదమ్మా, నేను తినాలని కోరికని, బ్రతకాలని ఆశని రోజు రోజుకి చంపేస్తున్నాడా దేవుడు. శ్రీవల్లి ఇంటికొచ్చేంత వరకు నాకు మనశ్శాంతిగా ఉండదమ్మా. నన్ను బలవంత పెట్టకు. అయినా ఎవరో పిలిచినట్టు శ్రీవల్లి అలా వెళ్ళిపోవటం ఏంటో అర్థం కావడం లేదు.
తనకొచ్చిన ఈ సమస్య ఎప్పుడు తీరుతుందో దీనికి పరిష్కారం ఏంటో తెలియడం లేదు. ఇప్పుడు శ్రీవల్లిని ఆ దేవుడొక్కడే కాపాడగలడత్తయ్యా. శ్రీవల్లికి ఏం కాకూడదని ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మొక్కుకుందాం. అవసరమైతే గుడికి వెళ్ళి ఏదైనా పూజ గాని హోమం గాని జరిపిద్దాం. భవానీ, ఏమండి, అక్కడే ఆగిపోయారేంటి? లోపలికి రండి. ఏంటొచ్చేది? టైం ఎంతైందో చూసావా? పిల్లోడు స్కూల్ నుంచి వచ్చే టైం అయింది. నువ్వేమో ఇక్కడ కూర్చొని ముచ్చట్లు పెడుతున్నావా? అలా అంటారేంటండి? అత్తయ్య గారు ఒక్కరే ఉన్నారు. తను చాలా బాధపడుతున్నారు. తనకు తోడుగా ఉన్నానంతే. నాకు ఆఫీస్లో పనుంది భవానీ, లేకపోతే పిల్లోడి దగ్గర నేనే ఉండేవాణ్ణి. ఆమెను చూసుకోవడానికి ఇంట్లో ఇద్దరున్నారు కదా. మరి నా పిల్లోని చూసుకోవడానికి నువ్వు ఇంట్లో ఉండాలి కదా. అమ్మ భవాని, నువ్వు వెళ్ళమ్మా. అత్తయ్య, మీరిలాగే బాధపడుతూ భోం చేయకుండా ఉండకండి ప్లీజ్ అత్తయ్య. అలాగేనమ్మా, నేను తింటాను, నువ్వు వెళ్ళు. పదా. సీత, సీత ఆగండి. ఇక్కడికెందుకొచ్చారు? సీత, నువ్వు అలా అనొద్దు సీత. నువ్వు అలా అంటే నేను తట్టుకోలేను సీత. ఎన్నో సంవత్సరాల నిరీక్షణ తరువాత ఈరోజు నిన్ను నేను చూడగలిగాను. ఇన్నేళ్లు నువ్వెక్కడున్నావని నీకోసం ఎంతగా వెతికానో తెలుసా? నాకు దేవుడికి మాత్రమే తెలుసు. నువ్వు నా దగ్గరగా ఉంటూ నీ ప్రేమని, ఆప్యాయతని, నీ అనురాగాన్ని మన అమ్మాయి శ్రీవల్లి ద్వారా నాకు అందించావు. కానీ నేనే తెలుసుకోలేకపోయాను సీత. నేనేవలా చేయలేదు. అసలు శ్రీవల్లి ట్యూషన్ చెప్పేది మీ ఇంట్లో అన్న విషయం నాకు తెలీదు. పోనీలే,
ఇప్పటికైనా తెలిసింది కదా, ఇన్నాళ్లకి మనకున్న శాపం తీరిపోయి మనకు మంచి రోజులు వచ్చినట్లున్నాయి సీత. ఇక మీదట నువ్వు, శ్రీవల్లి, నేను అందరం కలిసి ఆపండి. మీరు అనుకున్నట్టుగా ఏమీ జరగదు. ఇరవై 23 ఏళ్ల క్రితం నేనేం చెప్పాను, ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. మన ఇద్దరి మధ్య మళ్ళీ భార్యాభర్తల బంధం అనేది సాధ్యం కాదు. దయచేసి నా కూతురు శ్రీవల్లి వచ్చేలోపే మీరిక్కడి నుంచి వెళ్ళిపోండి. ఏంటి సీత ఇది? నీ కూతురు అని నన్ను వేరు చేసేందుకు మాట్లాడుతున్నావు సీత? అసలు నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు? నన్ను క్షమించండి. మిమ్మల్ని కాపాడుకోవడానికి నేను ఇలా కఠినంగా మాట్లాడక తప్పదు. శ్రీవల్లి మన కూతురు సీత. తను నా ప్రాణం. ఇప్పుడు తను సమస్యలో ఉందని తెలిసి తనను కాపాడుకోవడం కోసం నేనెంతో ప్రయత్నిస్తున్నానో తెలుసా? ఇందాక మీరు శ్రీవల్లిని ఫాలో చేస్తున్నారని సుబ్బు నాకు చెప్పగానే నేను అక్కడికి వచ్చేశాను. శ్రీవల్లి కళ్ళు తిరిగి పడిపోయినప్పుడు నువ్వు తనని పట్టుకోవడం నేను చూశాను. నిన్ను ఇన్నాళ్ల తర్వాత చూసేసరికి దేవుడు నా ప్రార్థన ఆలకించాడని నేను చాలా సంతోషించాను సీత, చాలా సంతోషించాను. అక్కడే నిన్ను కలుద్దామనుకున్నాను, కానీ నువ్వు నా గురించి అన్న మాటలు విని నిన్ను కలవకుండా, నీ కంటికి కనపడకుండా వెళ్ళిపోయాను సీత. నువ్వెందుకు సీత? ఎందుకు నువ్వు నాతో ఇంత కోపంగా మాట్లాడుతున్నావు? నేను ఇన్నేళ్ల తర్వాత కనిపించినా నాతో ప్రేమగా మాట్లాడాలని నీకు అనిపించట్లేదా? అనిపించట్లేదు. ఎందుకంటే గతం తాలూకు చేదు జ్ఞాపకాలు నన్నింకా వెంటాడుతూనే ఉన్నాయి. అందుకే మీ నీడ కూడా నా మీద, నా కూతురు మీద పడకూడదని నిర్ణయించుకొని మీకు దూరంగా బతుకుతున్నాను. ఇక మీదట కూడా నన్ను ఇలాగే బ్రతకనివ్వండి. సీత, నువ్వు అలా మాట్లాడితే నా బతుకే వ్యర్థం అనిపిస్తోంది సీత. కన్న బిడ్డలకి, తాళి కట్టిన భార్యకి దూరంగా బతకడం దేవుడిచ్చిన శాపం కన్నా పెద్ద బాధ సీత ఇది. నా పుట్టినరోజు నాడు నువ్వు మన ఇంటికొచ్చి నన్ను చూసి వెళ్ళావని నాకు తెలుసు. నాకిష్టమైన స్వీట్ కూడా తెచ్చావని తెలుసు. ఇదంతా నా మీద ప్రేమ లేకుండానే చేసావా నువ్వు? చెప్పు సీత, చెప్పు. నువ్వు నా కళ్ళలోకి చూడకుండా మాట్లాడుతున్నప్పుడే నాకు అర్థమైంది ఇవి నీ మనసు లోతుల్లోంచి వస్తున్న మాటలు కావు అని. నువ్వు ఇలా మాట్లాడడానికి కారణం ఏదో ఉందని నాకు తెలుసు. అదేంటో చెప్పు సీత, చెప్పు. కారణమేమీ లేదు. మీరు వెళ్ళిపోతే సంతోషిస్తాను. ఇప్పుడు కళ్ళలోకి చూసి చెప్పాను కదా, చాలా. సుబ్బు, సుబ్బు, శ్రీవల్లి, సుబ్బు.
శ్రీవల్లి, సుబ్బు నీకేం కాలేదు కదా? నాకేం కాలేదు శ్రీవల్లి, ఐఎమ్ ఫైన్. అయినా మేమందరం నీ గురించి టెన్షన్ పడుతుంటే నువ్వు నా గురించి ఆలోచిస్తున్నావేంటి? నాకొచ్చిన కళ ఎంత భయంకరంగా ఉందో తెలుసా? కళలో కూడా నీకేదైనా జరిగితే నేను తట్టుకోలేను సుబ్బు. నీకొచ్చింది జస్ట్ కళ మాత్రమే శ్రీవల్లి, అది నిజం కాదు కదా. దాని గురించి ఆలోచిస్తూ అనవసరంగా కంగారు పడకు, నాకేం కాదు. అవును శ్రీవల్లి, సుబ్బుకేం కాదు. తనకు మనమందరం ఉన్నాం కదా. సుబ్బు గురించి ఆలోచించడం మానేసి నువ్వు జాగ్రత్తగా ఉండమ్మా. శ్రీవల్లి, నీ హెల్త్ కండిషన్ అంత బాలేదు, నన్ను చూసావు కదా. ఇంక నువ్వు ఇంటికెళ్ళి రెస్ట్ తీసుకో. ఏంటబ్బా ఎలా మాట్లాడతావు? తనకి ఎలా ఉన్నా తను ప్రేమించేవాళ్ళు బాగుండాలని కోరుకుంటారు ఎవరైనా. అసలు ప్రేమంటేనే అది కదా. శ్రీవల్లికి నీ మీద ఎంత ప్రేముంటే కలలో జరిగిన దానికి కూడా కంగారు పడి నీ దగ్గరికి వస్తుంది చెప్పు. నీకేం జరిగిందోనని అంత భయపడొస్తే వెంటనే వెళ్ళిపోమంటావా? శ్రీవల్లి, ఇక్కడ పరిస్థితులు అంతగా బాగలేవు. తర్వాత నేనే నీ దగ్గరకు వచ్చి కలుస్తాను. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు సుబ్బు? నీ గురించి నాకు కంగారుగా ఉంటుంది కదా, కొంచెం నీతో ఉండి వెళ్తాను. శ్రీవల్లి, నన్నేం అడక్కో. నేను ఎందుకు ఇలా చెప్తున్నానో దయచేసి అర్థం చేసుకో ప్లీజ్ శ్రీవల్లి. సుబ్బు అంతగా చెప్తున్నాడు కదా శ్రీవల్లి, వెళదాం పదా. సరే, నువ్వు జాగ్రత్త. శ్రీవల్లిని కంట్రోల్లోకి తీసుకొని తని పరిస్థితుల్లో ఉండడానికి కారణం నువ్వే అని తెలియాలి కాలా, అప్పుడు చెప్తా నీ సంగతి. ఇంత బతిమాలినా నువ్వు నీ మాట మీదే ఉన్నావంటే ఎందుకు అనేది నాకు తెలియడం లేదు సీత. పరిస్థితుల ప్రభావం వల్ల ఆ రోజు నువ్వు రచ్చబండ దగ్గర దోషిగా నిలబడ్డావే తప్ప నిన్ను నేనెప్పుడు తప్పుగా అనుకోలేదు. ఆ దేవుడి మీద ప్రమాణం చేసి చెబుతున్నాను సీత, నువ్వు తప్పు చేశావని నేను నమ్మడం లేదు. జరిగిపోయిన విషయాల గురించి ఇప్పుడు ఎంత మాట్లాడుకున్నా వేస్ట్. ఆ విషయం వదిలేయండి. సరే సీత, పోనీ నీ విషయంలో నేనేదైనా తప్పు చేశానని నువ్వు అనుకుంటున్నావా? ఒకవేళ అలా చేసుంటే నన్ను క్షమించు సీత. దానికి నువ్వు ఏం చేయమన్నా చేస్తాను సీత. ఏ శిక్ష వేసినా భరిస్తాను. ఒక్క నీకు దూరంగా ఉండమనడం తప్ప. మీరెటువంటి తప్పు చేయలేదు. మరెందుకు మనిద్దరం కలిసి ఉండడానికి నువ్వు అంగీకరించట్లేదు? ఆ కారణం ఏంటో చెప్పు సీత. మనం ఇలా దూరంగానే ఉండాలని ఆ దేవుడు రాసి పెట్టాడు. ఈ జన్మకింతే. దయచేసి నన్ను అర్థం చేసుకుని మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మీరే తన తండ్రి అన్న విషయం శ్రీవల్లికి తెలిస్తే తనని నేను కంట్రోల్ చేయలేను. మీరు నాకు పరిస్థితి కల్పించొద్దు. కన్న కూతురికి నేనే నీ తండ్రిని అన్న విషయం కూడా చెప్పకూడదా? అంత పాపం నేనేం చేశాను సీత? ఇన్ని రోజులు నా కూతురు నా కళ్ళ ముందే ఉన్నా నేను తనని గుర్తించలేకపోయాను. తీరా ఇప్పుడు తెలుసుకున్న తర్వాత నా కూతుర్ని ఆప్యాయంగా నా దగ్గరికి తీసుకునే అదృష్టానికి కూడా నన్ను దూరం చేస్తున్నావా సీత? నువ్వింత కఠినంగా ఎలా మాట్లాడగలుగుతున్నావు? అసలు నీకు ఏమైంది? ప్రేమ అనుబంధాల విలువ తెలిసిన నువ్వు ఇప్పుడు ఇలా మాట్లాడడానికి గల కారణం ఏంటి సీత? చెప్పాను కదండి, దేవుడు మన రాత ఇలాగే రాసి పెట్టాడు అని. మళ్ళీ మళ్ళీ అదే విషయాన్ని అడిగి నన్ను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? నువ్వు, నేను, శ్రీవల్లి మనమంతా కలిసి ఒకే కుటుంబంగా సంతోషంగా గడిపే అవకాశం లేదా? లేదు.
నీ నిర్ణయాన్ని నేను ఒప్పుకోను. మనమిద్దరం కలిసి ఎందుకు బతకూడదో నాకిప్పుడే తెలియాలి. ఇప్పుడే తెలియాలి సీత. చూడండి, మీరు ఇంకా నన్ను ఇలా అడిగి ఇబ్బంది పెడితే ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మీద ఒట్టే. నా సహనాన్ని పరీక్షించకుండా వెంటనే ఇక్కడి నుండి వెళ్ళిపోండి ప్లీజ్. తల్లి పేగు తల్లడిల్లిన చెల్లి కన్ను చెమ్మగిల్లిన గుండె చెప్పు ఆగిపోవుట ఆపలేములే. నాన్నలాగా బరువు మోసిన అన్నవయ్యి దారి వేసిన వెళ్ళిపోయి పాత్ర నీరా మళ్ళీ రావులే. అమ్మా, నమస్తే బాబాయ్, బాగున్నారా? బాగున్నాను. ఏంటి ఇలా వచ్చారు? మీతో ఒక విషయం గురించి మాట్లాడదామని వచ్చాం. ఏంటి ఆ విషయం? నెల రోజుల క్రితం మీరు మా రూమ్కి 2 వ్యక్తులు పంపించారు కదా, అదే కాలా త్రయంబక. లే సుబ్బు, ఎవరిని పంపించలేదే. ఎక్కడో పొరపాటు జరిగింది. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.